తెలంగాణ మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితక్కకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. భద్రాచలం జాతీయ పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతాయి. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి రామభక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద 42 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ రాష్ట్రపతి గారు 2 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. కానీ ఆ పనులు ఇంతవరకు పూర్తి కాకపోవటం శోచనీయం. ఎందుకంటే శ్రీరామనవమి రాముడి కళ్యాణం జరిగేటువంటి మిథులా స్టేడియంలో పెద్ద పెద్ద గోతులు తీసి పెద్ద పెద్ద రాళ్లుతో నిర్మాణం పనులు మధ్యలోనే ఉన్నాయి. ఇంతవరకు ఆ పనులు పూర్తి కాకపోవటం అనేది చాలా శోచనీయం. రామభక్తులందరూ కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులను అడిగితే ఇది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు. ఇంకా శ్రీరామనవమి 24 రోజులు మాత్రమే ఉంది. ఇక్కడికి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, విఐపీలు అందరూ కూడా నవమికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా టైం కొద్ది రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి దీని మీద నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పి భద్రాచలం పట్టణ ప్రజలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు భద్రాచలం దేవస్థానం అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ఫండ్స్ పథకం కింద 42 కోట్ల రూపాయలు కేటాయించి భద్రాచలం మిథిలా స్టేడియం వద్ద పర్మనెంట్ ఓపెన్ ఆడిటోరియం షెడ్డు, అదేవిధంగా మన సత్రాలు కట్టే నిర్మాణం ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు వరకు కూడా ఈ పని పూర్తి కాలేదు. ఇంకా ఈ రోజుకి చూస్తే మరి ఏప్రిల్ 6వ తేదీ కంటే దాదాపు 20-25 రోజుల సమయంలోనే రాముల వారి కళ్యాణం జరగబోతా ఉంది. మరి ఈ ప్రాంతంలో వచ్చే రామభక్తులు, యాత్రికులు, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణం శాశ్వత షెడ్డుని తక్షణం నిర్మాణం చేయాలి. అసలు వాస్తవానికి డిసెంబర్ నెలాఖరికి ఆ పని పూర్తి కావడంతో కాంట్రాక్టర్ గారి జాప్యం, వారి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల ఇప్పటిదాకా నష్టపోయింది. కాబట్టి ప్రసాద్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఈ మిథిలా స్టేడియంలో త్వరితగతిన 20 రోజుల్లో దాన్ని పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని, ఎందుకంటే కళ్యాణం లక్షలాది మంది భక్తులు తిలకించి కాడ ఇప్పుడు ఇట్లా ఎక్కడ పట్టాక అసంతృప్తిగా పనులు ఆగిపోవడం వల్ల జనం యాత్రికులు ఇబ్బంది పడే పరిస్థితుంది. కాబట్టి ప్రజలు పక్షాన మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని తక్షణం ఈ పనులు పూర్తి చేయాల్సి మేము కోరుతా ఉన్నాం. భద్రాచలం అంటేనే దేశ నలుమూలన అనిపించేటువంటి దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి పేరు. అటువంటి దక్షిణ అయోధ్యకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా అదే విధానం కొనసాగుతూ ఉంది. అటు కేంద్రంలో బీజేపీ కానీ, ఇటు రాష్ట్రంలో గతంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కానీ ఏమాత్రం కూడా భద్రాచలం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించేటువంటి పరిస్థితి కనపడతలేదు. ముఖ్యంగా ఎంతో ఆర్భాటంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వచ్చి ఇక్కడ ప్రసాదం స్కీమ్లో 85 కోట్లు మంజూరు చేస్తున్నామని ఉన్నటువంటి R&B భవనాలన్నీ కూడా కూలగొట్టి మరీ దాన్ని సదును చేసి శంకుస్థాపన చేశారు. కానీ శంకుస్థాపన చేసి లెవెల్ చేసినటువంటి ఆ భూమిని అట్లా వదిలేసి వేరే వాళ్ళు రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప ఆ ప్రసాదం స్కీమ్లో కట్టాలనుకున్న బిల్డింగుల్ని అక్కడ మానేసి మళ్ళీ గుడి పక్కనే ఉన్నటువంటి స్థలంలో కడుతున్నారు. అదేమంటే అది టికెట్ కౌంటరు, లడ్డూ కౌంటర్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఆ బిల్డింగ్ని కడతాం జరుగుతూ ఉంది. దానికి ఏదో 40 కోట్లు మంజూరు చేశామంటున్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం తెలవదు. అవి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. రేపు శ్రీరామనవమి గట్టిగా చెప్తే 20 రోజులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 6న శ్రీరామనవమి పండుగ భద్రాచలంలో జరుగుతూ ఉంది. దేశం నలుమూల నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గెలిచిన వాళ్ళు, లేదా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భద్రాచలం పట్ల అసలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి పరిస్థితే కనపడతలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేదా బలరాం నాయక్ కేంద్రంలో ఎంపీగా ఉన్నారు, పెద్ద గొప్పలు చెప్తారు. ఎందుకోసం ఈ భద్రాచలం గురించి పట్టించుకోరు? ఇక్కడ వచ్చి ఎందుకు పర్యటన చేయరు? ఎందుకు ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోరు? అందువల్ల అలా ప్రసాదం స్కీమ్లో ఏర్పాటు చేసినటువంటి బిల్డింగులు కూడా నత్తనాడక నడుస్తూ ఉన్నాయి. శ్రీరామనవమికి పూర్తి కావాలని కలెక్టర్ గారు మొన్న వచ్చి విజిట్ చేసి హడావుడి చేసి వెళ్ళారు.
కానీ అది అయ్యే పరిస్థితి వాస్తవంగా కనపడతలేదు. ఇదే కాదు, భద్రాచలంలో ఉన్నటువంటి కరకట్ట కూడా, భద్రాచలం రాముని కాపాడటానికి కరకట్ట కూడా శాంక్షన్ చేశారు. అది నిధులు విడుదల కాక అది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఏది పట్టినా భద్రాచలం అంటే ఒక చిన్న చూపు, భద్రాచలం ప్రజల పట్ల ఈ చిన్న చూపు విడనాడాలని వెంటనే ఏదైతే ఆ ప్రసాదం స్కీమ్లో ప్రారంభించినటువంటి భవనాలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, వాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేదానికి ప్రయత్నం చేయాలి. మనం చూసాం, సున్నవరాజయ్య గారు 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు భద్రాచలం 2వ బ్రిడ్జి శంకుస్థాపన చేశారు. ఇవాళ 2025 ఆయన కరోనా కాలంలో చనిపోవడం కూడా జరిగింది. అంటే ఇప్పటికి 11 ఏళ్ళైనా ఆ బ్రిడ్జి పూర్తి కాల, ఇంకా అరకొరగానే పనులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి వివక్ష భద్రాచలం మీద ఎందుకు చూపిస్తున్నారు అనేది భద్రాచలం ప్రజలైనటువంటి మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎప్పటికన్నా ఈ వివక్షను విడనాడి ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం కాదు, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు లేదా ప్రతిపక్షంగా ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కానీ చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.